నెంబర్ 1 గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్‌కి కొత్త హెడ్ కోచ్ వచ్చేసారు. ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 11 వరకు బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్‌గా అత్యున్నత సేవల్ని ఆ టీంకి అందించి ప్రో కబడ్డీ సీజన్ 6లో ఛాంపియన్స్‌గా అవతరింపజేసినటువంటి హెడ్ కోచ్ రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు ఇకపై గుజరాత్ జైంట్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం ఆయన్ని హెడ్ కోచ్‌గా పిక్ చేసుకుంది గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్. దీంతో గుజరాత్ జైంట్స్ టీం ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశంపైన అంచనాలు పెరిగిపోయాయని చెప్పొచ్చు. నెంబర్ 2 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు బీసీ రమేష్. బీసీ రమేష్ గారు కూడా ఒక మంచి ఛాంపియన్ కోచ్ అని చెప్పొచ్చు. ప్రో కబడ్డీ సీజన్ 6లో బెంగళూరు బుల్స్ అసిస్టెంట్ కోచ్గా మొట్టమొదటి ట్రోఫీని ప్రో కబడ్డీలో అందుకున్నటువంటి బీసీ రమేష్ గారు ఆ తర్వాతి సీజన్ అయినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 7లో బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్గా సెకండ్ ట్రోఫీని అందుకున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 10లో పునిరి పల్టన్ హెడ్ కోచ్గా మరొక ట్రోఫీని అందుకున్నారు బీసీ రమేష్ గారు. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీలో 3 టైటిల్స్ గెలిచినటువంటి కోచ్గా ఉన్నారు. సో ఛాంపియన్ కోచ్ కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా బెంగళూరు బుల్స్కి పాజిటివ్ రిజల్ట్స్ని అందించే అవకాశం ఉంటుంది బీసీ రమేష్ గారు. నెంబర్ 3 దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీకి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు జోగీందర్ సింగ్ నర్వాల్. జోగీందర్ సింగ్ నర్వాల్ గారిని మనం టేక్ డౌన్ టైగర్ అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. లెఫ్ట్ కార్నర్లో అద్భుతమైనటువంటి యాంకిల్ హోల్డ్స్కి పెట్టింది పేరు జోగీందర్ నర్వాల్. ప్రో కబడ్డీ సీజన్ 6లో దబాంగ్ ఢిల్లీని యాజ్ ఎ కెప్టెన్గా మొట్టమొదటిసారి ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లినటువంటి జోగీందర్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 8లో యాజ్ ఎ కెప్టెన్గా దబాంగ్ ఢిల్లీకి మొట్టమొదటి ట్రోఫీని అందించారు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 12లో యాజ్ ఎ హెడ్ కోచ్గా మొట్టమొదటి ట్రోఫీని దబాంగ్ ఢిల్లీకి అందించారు జోగీందర్ నర్వాల్. ఈ విధంగా దబాంగ్ ఢిల్లీకి యాజ్ ఎ కెప్టెన్గా ఒక ట్రోఫీని, యాజ్ ఎ హెడ్ కోచ్గా ఒక ట్రోఫీని అందించారు జోగీందర్ నర్వాల్. దబాంగ్ ఢిల్లీకి ఈ విధంగా 2 ట్రోఫీల్ని అందించినటువంటి హెడ్ కోచ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జోగీందర్ నర్వాల్ని ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా కొనసాగిస్తుంది దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్. అండ్ నవీన్ కుమార్ని ఉద్దేశిస్తూ జోగీందర్ నర్వాల్ కొన్ని సంచలనమైనటువంటి ప్రకటన చేశారని చెప్పొచ్చు. ఆ ప్రకటన గురించి వచ్చే వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 4 హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్లో కూడా ఎటువంటి మార్పు లేదు. ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా మన్ప్రీత్ సింగ్ గారే ఆ టీం హెడ్ కోచ్గా కొనసాగబోతున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 11లో హర్యానా స్టీలర్స్కి యాజ్ ఎ హెడ్ కోచ్గా మొట్టమొదటి ట్రోఫీని అందించారు మన్ప్రీత్ సింగ్. అండ్ అంతకుముందు ప్రో కబడ్డీ సీజన్ 5, ప్రో కబడ్డీ సీజన్ 6లలో వరుసగా 2 సార్లు గుజరాత్ జైంట్స్ని ఫైనల్స్కి తీసుకువెళ్ళినటువంటి ఘనత కూడా మన్ప్రీత్ సింగ్ గారికే చెందుతుంది. ఏమీ లేనటువంటి టీంని ఒక సూపర్ సాలిడ్ టీమ్గా తయారు చేయడంలో మన్ప్రీత్ సింగ్ గారు ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 13లో హర్యానా స్టీలర్స్ స్క్వాడ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన భారీ అంచనాలు నేను చెప్పుకోవచ్చు. నెంబర్ 5 జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ త్వరలో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటనని ఇవ్వబోతుందని చెప్పేసి కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈసారి 3 కోచ్లని వాళ్ళ టీం కోచింగ్ స్టాఫ్లో రిక్రూట్ చేసుకోబోతున్నారంట. మొట్టమొదటి కోచ్ బల్వాన్ సింగ్. గతంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి అనుభవం ఉంది బల్వాన్ సింగ్ గారికి. ప్రో కబడ్డీ సీజన్ 4లో ఆయన జైపూర్ పింక్ ప్యాంథర్స్ని యాజ్ ఎ హెడ్ కోచ్గా ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు. ఇక రామ్ మెహర్ సింగ్ గారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పట్నా పైరేట్స్కి తన శక్తి సామర్థ్యాలతో 2 ట్రోఫీల్ని అందించారు. ఇక థర్డ్ కోచ్గా సంజీవ్ బలియాన్ని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకోబోతున్నారంట. ప్రో కబడ్డీలో 2 ట్రోఫీలను గెలిచినటువంటి అతి తక్కువ మంది కోచ్ల్లో సంజీవ్ బలియాన్ కూడా ఒక్కరు. సో ఈ నేపథ్యంలో ఒక సాలిడ్ కోచింగ్ స్టాఫ్తో ప్రో కబడ్డీ సీజన్ 13లోకి అడుగు పెట్టబోతుందంట జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం. నెంబర్ 6 పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్కి కూడా కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు. ఎక్స్పీరియన్స్డ్ కోచ్ అయినటువంటి జస్వీర్ సింగ్ గారు ప్రో కబడ్డీ సీజన్ 13లో పట్నా పైరేట్స్ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 12 వరకు యూపీఓ దాస్ హెడ్ కోచ్గా వ్యవహరించి ఆ టీం లోటుపాట్లలో తోడున్నటువంటి జస్వీర్ సింగ్ ఇకపై పట్నా పైరేట్స్తో తన జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 13లో ఆయన ఫామ్ చేసేటువంటి టీం పైన భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి. నెంబర్ 7 పునిరి పల్టన్. పునిరి పల్టన్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు ఐస్మ్యాన్ అజయ్ ఠాకూర్. ఐస్మ్యాన్ అజయ్ ఠాకూర్కి ప్రో కబడ్డీలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి రికార్డ్స్ ఉన్నాయని చెప్పాలి. ఆయన గతంలో బెంగళూరు బుల్స్కి, పునిరి పల్టన్కి, తమిళ తలైవాస్కి ఎంతో అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించారు. తాజాగా ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 11లో మిడ్ సీజన్లో ఆయన హెడ్ కోచ్గా అపాయింట్ అయ్యారు పునిరి పల్టన్కి. అండ్ ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 12లో కూడా యాజ్ ఎ హెడ్ కోచ్గా పునిరి పల్టన్ నుంచి అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఆయన రాబట్టగలిగారు. యాజ్ ఎ హెడ్ కోచ్గా పునిరి పల్టన్ని ప్రో కబడ్డీ సీజన్ 12లో పూర్తి స్థాయిలో లీడ్ చేసినటువంటి అజయ్ ఠాకూర్ ఆ టీంని చాలా సక్సెస్ఫుల్గా ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా పునిరి పల్టన్ హెడ్ కోచ్గా కొనసాగబోతున్నారు అజయ్ ఠాకూర్. దీంతో పునిరి పల్టన్ పైన ఈ సీజన్ కూడా భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి.
నెంబర్ 8 తమిళ్ థలైవాస్. తమిళ్ థలైవాస్ ఒక కొత్త హెడ్ కోచ్ పేరుతో ప్రో కబడ్డీ సీజన్ 13లోకి అడుగు పెట్టబోతుందని కొన్ని సోర్సెస్ చెప్తూ ఉన్నాయి. హర్యానాకు చెందినటువంటి కోచ్ కుల్దీప్ సింగ్ని వాళ్ళు హెడ్ కోచ్గా అపాయింట్ చేసుకున్నారంట. చాలా టాలెంటెడ్ కోచ్ అని వినికిడి. సో కుల్దీప్ సింగ్ గారు ఎటువంటి చేంజెస్ తమిళ థలైవాస్లో తీసుకురాబోతున్నారు అని చూడడానికి నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. ఏ విధంగా కిషన్ కుమార్ హుడ్డా గారు తెలుగు టైటన్స్లో చేంజ్ తీసుకొచ్చారు, అదే విధంగా కుల్దీప్ సింగ్ గారు తమిళ థలైవాస్లో చేంజ్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నెంబర్ 9 మన హోమ్ టీం, మన టీం తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా కొనసాగబోతున్నారు కిషన్ కుమార్ హుడ్డా గారు. రీసెంట్గా ఆయన కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ హర్యానాలో కూడా స్కౌటింగ్ నిమిత్తం వెళ్ళడం జరిగింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13కి ముందు కేసీఎల్ సీనియర్ నేషనల్స్లో వచ్చినటువంటి ప్లేయర్ల యొక్క పర్ఫార్మెన్స్ తెలుగు టైటన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకునే సీనియర్ నేషనల్స్ చూడడానికి మన తెలుగు టైటన్స్ CEO త్రినాథ్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ హర్యానాకి కిషన్ కుమార్ హుడ్డా గారు వెళ్ళడం జరిగింది. సో ఈ కృష్ణార్జునులు ఇద్దరు ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్ తరఫున మెరవబోతున్నారు. కిషన్ కుమార్ హుడ్డా గారు ఫామ్ చేసేటువంటి టీం పైన భారీ అంచనాలు నాకైతే ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి ట్రోఫీని లిఫ్ట్ చేయడానికి వస్తుంది తెలుగు టైటన్స్. ఇక 11th టీం యూముంబా విషయానికి వచ్చినట్టయితే యూముంబా హెడ్ కోచ్ ఎవరైనా దానిపైన ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లభించలేదు. అనిల్ చప్రానా గారు ఎవరైతే ఇప్పటి వరకు యూముంబాకి హెడ్ కోచ్గా వ్యవహరించారో ఆయన పట్నా పైరేట్స్ అసిస్టెంట్ కోచ్గా నియమితులయ్యారు కాబట్టి అతని స్థానంలో కొత్త హెడ్ కోచ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది యూముంబా మేనేజ్మెంట్. ఆ హెడ్ కోచ్ ఎవరు అనే దానిపైన త్వరలోనే ఒక అఫీషియల్ ప్రకటనని జారీ చేసే అవకాశం ఉంటుంది యూముంబా మేనేజ్మెంట్. ఇక యూపీఓ దాస్ విషయానికి వచ్చినట్టయితే ఉపేంద్ర మలిక్ గారిని వాళ్ళ హెడ్ కోచ్గా ప్రకటించింది యూపీఓ దాస్ మేనేజ్మెంట్. ప్రో కబడ్డీ సీజన్ 9 నుంచి కూడా ఆయన ఈ టీంకి అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో చాలా సమర్థవంతమైనటువంటి అసిస్టెంట్ కోచ్గా గతంలో తను ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఉపేంద్ర మలిక్ గారికి హెడ్ కోచ్గా ప్రమోషన్ ఇచ్చింది యూపీఓ దాస్ మేనేజ్మెంట్. కాబట్టి చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఆయనకి టీంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి బాగా తెలుసు అండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి ఒక మంచి సమర్థవంతమైనటువంటి టీంని సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్తో ఆయన తయారు చేసే అవకాశం ఉంటుంది. సో చాలా మంచి నిర్ణయం అని చెప్పొచ్చు యూపీఓ దాస్ మేనేజ్మెంట్ తీసుకుంది. ఖచ్చితంగా యూపీఓ దాస్ దీనివల్ల బెనిఫిట్ అవుతుందని చెప్పేసి నేను భావించడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు.